తమ్ముడా మల్లయ్య 12 ఏళ్ళు పర్వతపు ఏలినో తమ్మి పర్వతాల మీదికెళ్ళి నువ్వు పిల్లలంట చేసుకొని దెంగలొక్క బయటికి రా నా తమ్ముడా నువ్వు దెంగలంతా నాలబెట్టి నా తమ్ముడా నువ్వు దెంగలి లోపల రా నా తమ్ముడా నీకు ఏమి ఆపదొచ్చినది నా తమ్ముడా తమ్ముడా మల్లయ్య నిన్ను పాలివాడు కొట్టిండా తమ్మి పగవాడు కొట్టిండా తమ్ముడా ఇతడు కొట్టిండా తమ్మి దొంగ దోసి మాలు కాదు నా తమ్ముడా అయ్యో నిన్న ఎవరు అంటే నా తమ్ముడా తమ్ముడా మల్లయ్య నిన్ను పాలివాడు కొట్టిండా తమ్ముడా పగవాడు కొట్టిండా ఇతడు కొట్టిండా నన్ను పెట్టేవాడు మాత్రం పుట్టలేడు పుట్టే కానీ వాడు బాగా కాసిన పత్తికాయ ఎవరైనా వాడికి ఎవరు పట్టలేడు అమ్మా నేను 10 ఏళ్ళ పిల్లలు తెచ్చుకుంటాను నాన్న రాని మాట అన్నది ఇలా మారి పెళ్లి ఆడటానికి పోతున్నాను మారి పెళ్లి ఆడకత్తున్నావు తమ్ముడా మల్లయ్య మరదల మీద మారి పెళ్లి ఆడటానికి వచ్చినావు కోపకొండతో నువ్వు వచ్చినావు తమ్ముడా తమ్ముడా చెప్పేది మాట చెవనందు పెట్టు మాటతో చెప్పేది మనసందు పెట్టు తమ్ముడా తమ్ముడా రా తమ్ముడా దాయగల్లా తమ్ముడా తమ్ముడా దాయగల్లా తమ్ముడా దేవగల్లా తమ్ముడా తమ్ముడా ఆలుమూల కొండడా అద్దమూల నీడరా తమ్ముడా మల్లయ్య ఆలుమూల కొట్లాడ అంటే తమ్మి అద్దముల నీడ పొద్దుగాల కొట్లాడుకుంటే పొద్దుగుండాలి పొద్దుకి కొట్లాడుకుంటే పొద్దుగాల గూడుండాలి తమ్ముడా ఉప్పుని కొట్టేందుకు ఉప్పు దుడ్డు ఎందుకు తమ్మి ఆడిదాన్ని కొట్టే మళ్ళా మనని తిరిగి కొట్టవద్దు గోపాలికి వచ్చి 2 మాటలు అన్నది కావచ్చు తమ్మి వద్దు వద్దు తమ్ముడా ఇది నయం కాదురా నేను ముందుకు వేసిన అడుగు నేను వేసిన అడుగు ముందు అద్దన్న పోతా అద్దనకుండా పోతా అవును తమ్ముడా అద్దన్న పోతా అనమైన పోతా ఎంతకైనా పోతా అంటున్నావు తమ్ముడా గొర్రె తినేది పోతా అంటే గొర్రె తినేది వస్తుంది తమ్మి లేదు లేదు ఎంత కట్టమైంది సరే కానీ నేను 7 రాజ్యాలు తిరిగి ఒక దాని దగ్గర తీసుకొస్తారా సరే మంచిది తమ్ముడా నువ్వు మొండు పట్టు పట్టినావు కావచ్చు నేను ఒక చిన్నటిగా అల్లు పట్టిన అల్లు సులువు అయితే నువ్వు పోరా తమ్ముడా ఒకవేళ అల్లు సులువు కాకపోతే పోవద్దు తమ్ముడా మరి చూసిన వారి నల్ల పుట్ట కన్నెగోలు పుట్టింది పుట్ట పుట్టినప్పుడు మరి పుట్టినప్పుడు పుట్ట పుట్టిందా ఆ 4 కొమ్ములకు దారం చుట్టింది 4 కొమ్ములకు దారం చుట్టి ఒక రేణుగా ఎల్లవ అల్లు పట్టిందా ఊరు కళ్ళు పనోడు జోగింది పనోడు వాళ్ళు తూరు జోగింది తమ్మి తమ్ముడా మల్లయ్య నీకు పిల్లుంది పిల్ల లేదు అని అంటలేదు కానీ చెప్పేది మాట చెవనందు పెట్టు మాటతో చెప్పేది మన సందు పెట్టు తమ్ముడా మరే పిల్ల కంట నువ్వు పోతావు కానీ తమ్ముడా కడగల్ల కట్ట పడుతుందిరా నా తమ్ముడ మల్లయ్య అక్క నాకు కడగల్ల కట్ట వచ్చిన కానీ నేను పోయి నేను 7 రాజ్యాలు జిల్లాని తీసుకొచ్చుకుంటావా తమ్ముడా మల్లయ్య రారా నా తమ్ముడా గొల్లాల పట్నమోరా నా తమ్ముడా 7 గొడ్డు గొరుగాలు పట్టాలి 7 కోటి మందని చేయాలి ఈగల పడ్డ గంజి తాగాలి ఇల్లా వరియాలి దోమలు పడ్డ గంజి తాగాలి నీకు కడగల్ల కట్టమోరా నా తమ్ముడా అయ్యో నీకన్నా వర్తనీరా నా తమ్ముడా తమ్ముడా మల్లయ్య కడగల్ల కట్టమంతది ఈగల పడ్డ గంజి తాగి ఇల్లా వరియాలి దోమలు పడ్డ గంజి తాగి దొడ్డావరియాలి 7 గొడ్డు గొర్రె కావలి బట్టి 7 కోటి మందని చేయాలి తిన్నది నువ్వే తినకున్నా నువ్వే మాట అన్నా నువ్వే మాట అనకున్నా నీది అన్ని మాటలత్తాయి అన్ని ఓసుకున్న బుద్ధుంటే పోరారా సరే మంచిది కానీ నేను తిన్నా నేను 6 అయినా పోతా 10 అయినా పోతా నువ్వు వెనుక మరమంటే మరటని కాదు అంటే ఆడి బిడ్డలు 4 దాటదట వాని తీవ్ర పొలం 6 దాటదట విన్నావా ఏదైనా ప్రయాణం చేయకపోతే తల్లిదండ్రి కాళ్ళు మొక్కి ప్రయాణం చేయన్నట్టు అప్పుడు సులభం దొరుకుతుంది తమ్ముడా మల్లయ్య దానికన్నా ఒక మాట ముదిగాలు చెప్పుతున్న తమ్మి
మరి దాని కన్నా ముందు గొల్ల ఏచం కట్టాలి గొల్ల ఏచం కట్టి అటువంటి ఒక 7 మదవసార్లు పోతే మదవసార్లు పోయే తోపు లోపల నువ్వు ఇలమాదికి పట్నం పోలే ఇలమాదికి పట్నం పోయి ఇలమాదికి పట్నం పోయి అమ్మ లక్ష్మీదేవి తాత జామవంతు దగ్గర గొల్ల విచారాలు చేసుకోవాలి గిరిగిరి చెప్పుల దెబ్బలని శివుడు ఒకరు సొంచి వేసుకోవాలి తమ్మి గొల్ల ఏసాలు కట్టాలి గొల్ల ఏసాలు కట్టి గొల్ల పట్నం పోయి పాల పుల్ల సవులు పైడమ్మ తంగెళ్ళల్లా ఆ గొల్లలు వచ్చపోయి తోగు లోపల అడికెళ్ళి నువ్వు గొల్ల సన్నడు గొల్లలతోని పోయి రావాలి తమ్మి గొల్ల ఏసాలు కట్టాలరా నా తమ్ముడు వల్లయ్యా ఏమంట పెట్టింది నువ్వు పొలంతోటి పోయి భాషగానే రమ్మని నీటితోటి పోయి దూడతోటి రమ్మని కత్తితోటి పోయి కంకునాల రమ్మని ఏనాడు ఒక నువ్వు దూడతోటి రాపారాని చల్లంగా వాటి ఒక జీవనార్థి పెట్టిండు జీవనార్థి పెడితే భగవంతుడు అక్కకి ఏమంట జీవనార్థి పెడుతున్నాడు ఎక్క ఎల్లవ నీ లగ్గము ముందుగలైతుంది నా లగ్గం ఎకసిరి అవుతుంది నా లగ్గం ఎకసిరి ఎట్లా అవుతుంది అంటే అనంత పిల్ల ఒక్కళ్ళ నోలు కాచి ఆదివారం నాడు ఒక 5 గంటల టైం లోపల 5 పట్టు ముత్తాయిలు తీసుకొని ఒక నీరళ్ళు పట్టుకొని పక్కన కూడా సన్న బ్రైక తీసుకొని ఓళ్ళంత చీరలు తీసుకొని ఎందుకంటే 1 వేల బియ్యం తీసుకొని సప్పుడు తోటి డోళ్ళ సప్పుడు తోటి కక్క తప్పుల సప్పుడు తోటి వెదలకు వస్తారు ఈ వెదలకు వచ్చి ఏనాడు ఒక నిన్ను ఏడుకొని ఎదుర్కొని నీకు ఎందుకంటే ఒక 4 దండ చుట్టి నీ లగ్గం ముందుగా వేసి మరి నీ లగ్గం ముందుగా ఆదివారం నాడు అయిపోతుంది మరి ఆదివారం నాడు అయిపోయినాక ఎందుకంటే సోమవారం నాడు నా లగ్గం అవుతుంది నువ్వు నా సోమవారం నాడు నా కప్పున పెళ్లిలు గడగడుక లగ్గాలు అయితే నువ్వు మంగళారతి పట్టడానికి సోమవారం నాడు నా పక్కకు రావాలి పక్క పట్టి నువ్వు కూర్చుని నాకు మంగళారతి పట్టాలి అని అన్నాడు తమ్ముడా నేను అత్తగాని మరి నాకు పట్టిసీర పెడతావా పెడతా అని చెప్పి భగవంతుని వల్లయ్యా ఏనాడు ఏనాడు దేవుడు ఈ గొల్లలకు నేను ఎత్తు కావాలా మరి భగవంతుడు వల్లయ్యా అయ్యా ఆచారం ఇంట్లో అందరూ వారి దేవుడు తర్వాత ఎవరి
తింటుంది మళ్ళీ మా అన్న వచ్చిండు మా అన్న తింటుంది భూమయ్య బాబు లేడా భూమయ్య అలా కొడుకు పోతున్నావా ఓ అవ్వా పోతున్నావా మా ఒగ్గుల బ్యాగ్లో వాడకు ఒగ్గుల కాదు వాళ్ళ ఇంటికి అట్లా వాడ మీ కొడుకు తెచ్చిన సిద్ధిపాడ కొడుకు తెచ్చిన 200 రూపాయలు జగ్గు అక్క వాళ్ళ లగ్గానికి ఇచ్చిన మా లగ్గానికి ఎవరు ఇవ్వాలి? నా లగ్గానికి కట్నం ఇచ్చిన ఇవ్వకుండా అర్థం తలవాలే తీసుకున్నారు పదాగా చెప్తూ వచ్చిన కదా బడికేరాడ పిల్లల వరకు రావన్నట కట్టుకొని అంటుంది అడిగిన వాళ్ళు దేవుడు వెనబడుతుందని భయం కాదు కాదు బొల్లు వంశీ కొడుకు పిల్లల పేరు మీ పేరు అందరి పేరు చెప్పి శ్రీహాంశు రేణుక వంశీ బొల్లు వంశీ రేణుక